టింబర్ ఎస్టేట్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఫస్ట్ ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించి తీరాలి. ఎందుకంటే రీసెంట్గా అయోధ్యలో ప్రారంభమైన బాలరాముని మందిరానికి సంబంధించిన ద్వారాలు మీ టింబర్ ఎస్టేట్ నుంటే తయారై వెళ్ళి అక్కడ ఉన్నాయి. దాని గురించి మోడీ గారు కూడా రీసెంట్గా చెప్పారు, మీ తెలంగాణ గడ్డ నుంచే ఈ ద్వారాలు వచ్చినాయి, దేవుడి కృప అంతా తెలంగాణ ప్రజల మీద ఉంటుందని ఆయన చెప్పారు. సో ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఆ విషయంలో ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది అక్కినే నాగేశ్వరరావుకి. ఎందుకనంటే మేము తెనాల్లో టిమ్మర్ బిజినెస్ చేసుకుంటుంటే ఆయన బిడ్డలకు ఇల్లు కట్టియాలి 4 బిల్డింగ్లన్నీ తెనాల్లో మా దగ్గర ఉడ్డు కొనుక్కున్నారు. ఆయనకి మాకు ఫస్ట్ పరిచయం అదే. ఓకే. అంతకుముందు మాకు సినిమాలు కూడా ఏం తెలియదు, వుడ్ అమ్మటం తప్ప ఇంకోటి తెలియదు. నాగేశ్వరరావు గారు మేము ఇచ్చిన వుడ్ క్వాలిటీ బాగుందని మా చేత అన్నపూర్ణ టిమ్మర్ ఎస్టేట్ అని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఓకే. ఆ నాగేశ్వరరావు గారు మమ్మల్ని తీసుకురాబట్టి అన్నపూర్ణ టిమ్మర్ ఎస్టేట్స్ ఇవాళకి అనురాధ టిమ్మర్ ఎస్టేట్గా మారి చాలా సక్సెస్ అయింది. అంచేత ఈ ఫస్ట్ మోడీ గారు అభినందించడానికి కారణం మెయిన్ ఫౌండేషన్ అక్కినే నాగేశ్వరరావు గారు. ఆయన ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని అభిమానంగా వాళ్ళ బిడ్డల్లాగా మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో మమ్మల్ని ఆదరించారు. ఆ అనురాధ టింబర్ ఎస్టేట్స్ అనేది ఒక మహావృక్షం అయిపోయింది ఇవాళ. అంచేత సినిమా తల్లికి నాగేశ్వరరావు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎలా సార్ స్టార్టింగ్లో అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్సా మీరు స్టార్ట్ చేసినప్పుడు? అవును. సో మరి అన్నపూర్ణ నుంచి అనురాధకి మారడానికి ఏమన్నా రీజన్ ఉందా? యాక్చువల్గా మేము 4 జనరేషన్ టింబర్ బిజినెస్ తెనాల్లో. మా నాన్నగారు, తాతగారు, మేము, ఇప్పుడు మా పిల్లలు, మా మనవడు కూడా టింబర్ బిజినెస్. నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే తెనాలు వచ్చి వుడ్ కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తే మంచి వుడ్ ఇచ్చారు, రీజనబుల్ రేట్స్కి అన్నారు. ఆయన ఆ తర్వాత మీరు తెనాల్లో ఎందుకు, హైదరాబాద్ వస్తే ఇంకా లార్జ్ స్కేల్లో చేయొచ్చు కదా బిజినెస్, ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వచ్చాము, కొంతకాలం చేసిన తర్వాత ఆయనకి బిడ్డలు బాగా పైకి వచ్చారు, బాగా కలిసి వచ్చింది. ఇంకా మీరు చేసుకోండి, నేను పెద్దడు అయిపోతున్నారు, మాకు అప్పు చెప్పారు మా ఫ్యామిలీకి. ఓ, సో ఆయన అప్పుడు పార్ట్నర్షిప్ ఉండేదా? అవునండి. ఆయన మేనేజింగ్ పార్ట్నరు, మా అన్నయ్య ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్, నేను పార్ట్నర్. ఆ తర్వాత మొత్తం మీ ఫ్యామిలీకే ఇచ్చారు ఆయన. అసలు మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగిందండి? యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి కూడా అండి, మా ఇంట్లో 2 యుద్ధాలు జరిగాయి. మా మేనమ్మ కొడుకు ఒక అబ్బాయి కృష్ణ, మా అన్నయ్య వెంకట్రావు ఉండేవాడు, ఇప్పుడు లేడు ఆయన. వీళ్ళిద్దరు రోజు కొట్టుకునేవాళ్ళు. మా మేనల్లుడేమో నాగేశ్వరరావు పార్టీ, మా అన్నయ్య వెంకట్రావు రామారావు పార్టీ. వీళ్ళిద్దరూ ఆ సినిమాలో వస్తే వీళ్ళిద్దరు ఇంట్లో కొట్టుకునేవాళ్ళు, ముందు ఆయన గొప్ప ఈయన గొప్ప అని. అట్లా మనసులో పడిపోయి నా ఏజ్ 7వ తరగతి సంవత్సరం నుంచే నేను నేల టికెట్లు రోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదించడం, సినిమాలు చూసేవాడిని. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి ఇప్పటి వరకు.